శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివార్ల కళ్యాణ మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి భృంగీశ్వర వాహనంపై ఊరేగింపు నిర్వహించగా వివిధ కళా ప్రదర్శనలతో పురవీధుల గుండా ఊరేగింపు సాగింది. తెనాలి పట్టణంలోని షరా బజార్లో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గత నెల 30వ తేదీ నుండి ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామి అమ్మవార్ల ఊరేగింపు ఉత్సవం ఎంతో వేడుకగా నిర్వహించారు. రాత్రి 9 గంటలకు దేవస్థానం వద్ద నుండి శ్రీ భావన ఋషి స్వామివారికి భృంగీశ్వర వాహనోత్సవం, శ్రీ భద్రావతి అమ్మవారికి గజవాహనోత్సవం నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో విశేషంగా ముస్తాబు చేసిన వాహనాలపై స్వామి అమ్మవార్ల ఆశీస్సులై పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి నుండి ఉదయం వరకు ఊరేగింపు సాగుతూ గాడిబావ సెంటర్లోని అన్నాపతిని పురవేదిక వద్ద ఉన్న కళ్యాణ మండపం వద్దకు సోమవారం ఉదయం చేరుకుంది. దారి పొడవునా స్వామి అమ్మవార్లకు భక్తులు హారతులిస్తూ దర్శించుకున్నారు. వివిధ జానపద కళా ప్రదర్శనలు, శివతాండవం, కాళికా వేషధారణ, అఘోరీ నృత్యాలు, విద్యుత్ దీపాల వెలుగులతో వాహనోత్సవం కన్నుల పండుగ సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు, పద్మశాలీయ బహుత్తమ సంఘీయులు ఊరేగింపు ఉత్సవంలో పాల్గొన్నారు. కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదేవిధంగా శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం సోమవారం ఉదయం నేత్రపర్వంగా జరిగింది. మాఘశుద్ధ షష్ఠి సోమవారం ఉదయం స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం జరిపించారు. తెనాలి పట్టణ నడిబొడ్డున గాడిబావి వద్ద గల శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి మణిమయ కళ్యాణ మండపంలో పద్మశాలీయ సంఘీయులు, మహిళా మనులు సమక్షంలో జరిగిన కళ్యాణోత్సవం మరో భద్రాద్రిని తలపించింది. వేద పండితులు, యాజ్ఞికులు, వ్యాఖ్యాతల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణలతో ముత్యాల తలంబ్రాలతో కన్నుల పండుగ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణోత్సవానికి విచ్చేసిన పద్మశాలీయ ముత్తైదులకు పసుపు, కుంకుమలతో పాటు ముత్యాల తలంబ్రాలు ప్రసాదంగా అందజేశారు. శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల వెంకట కోటేశ్వరరావు, తాడిపర్తి శివసత్యనారాయణ వరప్రసాద్, శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం గౌరవాధ్యక్షులు జొన్నాదుల మహేష్, గౌరవ సలహా సభ్యులు అక్కన శ్రీరామ్, దివి హేమంత్ కుమార్, గుంటి వెంకట్, అధ్యక్షులు తిరవీధుల సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి పంచుమర్తి భాస్కరరావు, కోశాధికారి గట్టు బాల శ్రీనివాసరావు, ఉత్సవ నిర్వహణ కమిటీ చిన్నం హరిగోపాల్, జొన్నాదుల మదన్మోహన్ రావు, ఆకురతి శ్రీనివాసరావు, గుంటి ధనలక్ష్మి, తాడిపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీ భద్రావతి సహిత శ్రీ భావనార్షి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తెనాలి పట్టణంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి తెనాలి పట్టణానికి శ్రీ భద్రావతి సహిత భావనార్షి స్వామివారి దేవస్థానం ఉత్సవాలు అనేది దాదాపుగా 125 సంవత్సరాల క్రితమే ఈ మొదలైనవి. 125 సంవత్సరాల క్రితమే శ్రీ భావనార్షి స్వామివారి దేవస్థానాన్ని ఇక్కడ షరా బజార్లో ఏర్పాటు చేసుకుని పద్మశాలి బౌద్ధమ సంఘీయులు తమ కులదైవమైనటువంటి స్వామివార్లని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ రోజు వరకు కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది. తెనాలి చుట్టుపక్కల గ్రామాల్లో ఈ తెనాలి డివిజన్లో ఒక తిరునాళ్ళుగా తెనాలి తిరునాళ్ళు అనే ఒక పేరుగాంచినటువంటి ఉత్సవం ఇది. ఈ తెనాలి తిరునాళ్ళకి గతంలో అయితే ఈ యొక్క 8 రోజులు పద్మశాలి బౌద్ధమ సంఘీయులు అందరూ కూడా తమ యొక్క చేతి వృత్తి అయినటువంటి నేత
పనిని ఆపేసి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న తమ బంధువు సమేతంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని విరివిగా స్వామివారిని సేవించుకునేవారు. మరి కాలక్రమంలో అందరూ వృత్తులు మారి రకరకాల వృత్తుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ ఆనవాయితీ తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా ఒక సంవత్సరం కంటే మరొక సంవత్సరం ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ జరుగుతూ ఉంది. అందులో భాగంగానే రాత్రి నిన్నటి రోజున ఆదివారం రోజు మరి స్వామివారి ఊరేగింపు సరాబజార్లోని భావనారి స్వామి దేవస్థానం నుండి స్వామివారిని మరి భృంగీశ్వర వాహనం పైన, అమ్మవారిని గజవాహనం పైన ఊరేగింపుగా నగరోత్సవం మొత్తం కూడా తెనాలి పట్టణ పురవీధులన్నీ కూడా స్వామివారి ఊరేగింపు కొనసాగింది. ఆ ఊరేగింపులో ప్రతి వీధిలో ప్రతి వాడలో కూడా పద్మశాలి బౌద్ధమ సంఘీయులు తమ యొక్క భక్తిని చాటుకొని స్వామివారికి తీర్థప్రసాదాలు కైంకర్యాలు సమర్పించి దాదాపుగా తెల్లవారి 9 గంటల వరకు కూడా ఈ ఉత్సవం కొనసాగింది. రాత్రి 9 గంటల నుంచి. పద్మశాలి కులబంధువుల నమస్కారాలండి. శ్రీ భద్రావతి సరస్వతి భావనారి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇది ఆదివారం రాత్రి స్వామివారిని భృంగీశ్వర వాహనం పైన, అమ్మవారిని గజవాహనం పైన గ్రామోత్సవం నిర్వహించి సోమవారం ఉదయం వేకువజామున తెనాలి గాడిబాబు సెంటర్లో గల కళ్యాణ మండపం వద్ద స్వామివారిని అమ్మవారిని కళ్యాణ మండపానికి తీసుకొచ్చి ఇక్కడ ఘనంగా కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని సంఘీయులందరినీ కోరుకుంటున్నారు.